ప్రకృతి విలయానికి కకావికలమైన వైనాడ్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 338 మృతదేహాల్ని వెలికితీశారు. మృతుల్లో 27 మంది చిన్నారులు, 76 మంది మహిళలున్నట్లు అధికారులు ప్రకటించారు. గాయాల పాలైన వారి సంఖ్య 264కు చేరింది. పలు చోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని వైద్య పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాదాపు 220 మంది బాధితుల భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకొస్తాయని అధికారులు చెబుతున్నారు. మనం చూడొచ్చు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొత్తం ఎక్కడికక్కడ రోడ్లు, ఇళ్లు మొత్తం నేలమట్టమైన పరిస్థితి మనకు కనబడుతుంది. సహాయక చర్యలు చేసేందుకు కూడా అక్కడ అంతరాయం కలుగుతోంది. తాత్కాలికంగా వంతెనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వంతెనల మీదుగా సురక్షిత ప్రాంతాలకు బాధితుల్ని తరలిస్తున్నారు. మనం మరోవైపు విజువల్స్ ని చూడొచ్చు. ఎక్కడ చూసినా మనకు నీరే కనబడుతుంది. ఇల్లు కనిపించని పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు సహాయక చర్యల్లో అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యల్లో ఇప్పటివరకు నిమగ్నమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆ కొండ చర్యల మధ్యన ఇరుక్కొని కూలిన ఇళ్ల కింద చాలా మృతదేహాలున్నాయి. వాటన్నింటిని కూడా వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా కొంతమంది ఆచూకీ అయితే లభ్యమవ్వలేదు. గ్రామానికి గ్రామమే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం వయనాడ్లో కనిపిస్తుంది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు చూసినట్లయితే 338 మృతదేహాలని వెలికి తీశారు. ఈ మృతుల్లో 27 మంది చిన్నారులే ఉన్నట్లుగా అధికారులు ఇప్పటి వరకు తెలియజేశారు. 76 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గాయాల పారిన వారందరినీ కూడా ఇమీడియట్ గా స్థానిక హాస్పిటల్స్ కి తరలించి వారికి చికిత్సను అందిస్తున్నారు. మొత్తంగా 264 మంది గాయపడ్డట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల మృతదేహాల భాగాలు కూడా లభ్యమవుతున్నాయి. వాటన్నింటిని కూడా పరీక్షల కోసం పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి. దాదాపు 220 మంది బాధితులకు సంబంధించి భద్రతా దళాలు వీరందరినీ రెస్క్యూ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మట్టి బురద లోపల ఉన్న ఇళ్లన్నీ కూడా తొలగించిన తర్వాత ఒక ఖచ్చితమైన వివరాలు, అసలు ఎంతమంది అందులో చిక్కుకుపోయారనే వివరాలు కూడా బయటకు వస్తాయంటూ అధికారులు చెబుతున్నారు. వయనాడ్ జిల్లాలోని మొప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నుల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి టెక్నాలజీపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పడవెట్టి, కున్ను ప్రాంతంలో నిన్న ఒక ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని 4గురిని రెస్క్యూ బృందాలు కాపాడాయి. కొండచెరలు భారీగా పడటంతో 4 రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధాలు లేకుండా పోయాయి. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీంలు అక్కడకు చేరుకొని ఆ 4గురిని రక్షించాయి. దీంతో ప్రాణాలతో బయటపడిన వారిని కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి. దీనికోసం ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుంచి ప్రత్యేక జాగిలాలను రప్పిస్తున్నారు. 10 అడుగుల నుంచి 12 అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాల్ని కూడా ఈ జాగిలాలు గుర్తిస్తాయి. వీటి సహాయంతో మరిన్ని మృతదేహాల్ని వెలికి తీయాలని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురవడం, మట్టి జారిపోతుండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. మరోవైపు
సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని, ఆహారాన్ని సైన్యం తరలిస్తోంది. మరోవైపు విలయంలో సర్వం కోల్పోయిన బాధితులకు మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని వయనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఇటు వయనాడు ఘటనలో మృతులకు సామూహిక బలితర్పణం చేపట్టారు. వందలాది మంది స్వయంగా తరలివచ్చిన మృతులకు పిండ ప్రదానం చేశారు. ఇక సంప్రదాయబద్ధంగా పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. వస్తువులు